చూడండి సామెతల గ్రంథము 26:1-26. కాబట్టి మీకు అపాయము కలిగినప్పుడు ఇదిగో ఇక్కడ అంటున్నాడు, కాబట్టి అపాయము కలిగినప్పుడు ఎప్పుడు నవ్వుతాడు? నువ్వు ఆయన మార్గాలను త్రోసివేస్తే, నువ్వు ఆయన మార్గాన్ని త్రోసివేస్తే, ఆయన ఆజ్ఞను త్రోసివేస్తే, ఆయన సన్నిధిని నిర్లక్ష్య పెడితే, హృదయాన్ని కఠినము చేసుకుంటే, ఆయన అంటున్నాడు ఇదిగో ఇదిగో ఏమంటున్నాడంటే, కాబట్టి నీకు అపాయము కలుగునప్పుడు నవ్వేదను, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాసము చేసేదను. భయము మీ మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు కష్టమును నేను అపహాసము. ప్రియుల, అపహాసం చేస్తాడంట. అది మంచిదా? ఆయన రెక్కల నీడలో మనం భద్రంగా ఉండటం మంచిదా? దేవునికి స్తోత్రం చెల్లిస్తారా? ప్రభు అంటున్నాడు, నేను నిన్ను పోషిస్తాను, నేను నిన్ను నడిపిస్తాను. ఏం చేస్తాడంటే ఆయన నడిపించే దేవుడు. దేవునికి స్తోత్రం.